జెలెన్స్కీని ట్రంప్ అన్నాడు, మేము కనుక మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వకపోతే 3 రోజుల్లో మీ దేశాన్ని రష్యా నామరూపాలు లేకుండా చేస్తుంది. ఈ రోజుకి మేము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం కాబట్టే నువ్వు రష్యాతో ఫైట్ చేయగలుగుతున్నావు అని క్లియర్ గా మాట్లాడాడు ఆయన. ప్రెస్ ముందు వాళ్ళ యొక్క డిప్లొమాట్స్ వాళ్ళందరి ముందు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు అతను ఇమీడియట్గా బయటకు వచ్చేసి ఏం చేయాలి, వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోవాలి. వెళ్ళకుండా అక్కడ ఫాక్స్ టీవీ అని ఒక టీవీ ఉంది, ఒక ఛానల్ ఉంది, అక్కడికి వెళ్ళి దానికి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. చక్కగా వెళ్ళి నవ్వు పులుముకొని ఇంటర్వ్యూ ఇచ్చాడండి. ఇంటర్వ్యూ ఇచ్చి అదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు. అంటే అసలు అది లీడర్ క్వాలిటీయేనా? నీ దేశాన్ని తిట్టాడు, నిన్ను తిట్టారు, అవసరం ఉంది కావచ్చు. అవసరం ఏం అవసరం, ఇంక వాళ్ళు హెల్ప్ చేయరు అనేది నీకు తెలుస్తుంది క్లియర్గా. వాళ్ళు ఏమన్నాడు ఆయన ట్రంప్, నువ్వు 3వ ప్రపంచ యుద్ధానికి దారి